గత 4 రోజులుగా తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి కేవలం 108 సీట్లు మాత్రమే దక్కాయి. మ్యాజిక్ నెంబర్ 118 కావడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ అనుమతించలేదు మొదట్లో. దీంతో అక్కడ గవర్నర్ పాలన వస్తుందని గురువారం వదంతులు కూడా వ్యాపించాయి. మరోవైపు విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే శుక్రవారం నాటికి పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఏ నిర్ణయమూ ప్రకటించని కమ్యూనిస్టులు, వీకేసీ పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించడానికి ముందుకొచ్చాయి. కాంగ్రెస్ ఇప్పటికే తన మద్దతును టీవీకేకి ప్రకటించడంతో మెజారిటీకి కావలసిన 118 సభ్యుల బలం విజయ్కి సమకూరినట్లయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4:30కు విజయ్ గవర్నర్ను కలిశాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పటి వరకు తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోయినట్లయింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 108 సీట్లు సాధించి అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. డీఎంకే పార్టీకి 59, అన్నా డీఎంకే పార్టీకి 47 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 5 స్థానాలు సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ డీఎంకే మిత్రపక్షంగా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకే పార్టీకి జై కొట్టింది. అయితే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ నెంబర్ అయిన 118 సీట్లకు 10 సీట్లు తక్కువ కావడంతో విజయ్ చిన్న పార్టీల మద్దతు మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీల మద్దతు కోరాడు. ఈ క్రమంలోనే ఈ 3 పార్టీలు టీవీకే పార్టీకి మద్దతిచ్చాయి. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.